30,316. Second target is 30,148 అండి. సిల్వర్ చూసుకుంటే యాజ్ పర్ మై టెక్నికల్ చార్ట్ ఎంట్రీ లెవెల్ ఇస్ 39,710 రూపీస్ అండి. అబోవ్ దిస్ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఇస్ 40,016. సెకండ్ టార్గెట్ ఇస్ 40,344 అండి. బట్ బిలో ఎంట్రీ లెవెల్స్ కానీ ట్రేడ్ అవుతే మాత్రం ఫస్ట్ 4 hours యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఇస్ 39,409. సెకండ్ టార్గెట్ ఇస్ 39,126 అండి. కాపర్ చూసుకుంటే మై ఎంట్రీ లెవెల్ ఇస్ 445.60 అండి. ఈ లెవెల్స్ కానీ అబౌట్ ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఇస్ 449.50. సెకండ్ టార్గెట్ ఇస్ 452.30 అండి. బట్ బిలో దట్ ఎంట్రీ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఇస్ 441.50. సెకండ్ టార్గెట్ ఇస్ 438.40 అండి. నెక్స్ట్ ఈస్ లెడ్ చూసుకుంటే యాజ్ పర్ మై టెక్నికల్ చార్ట్ ఎంట్రీ లెవెల్ ఈజ్ 164 అండి. 164.10 సారీ. అబౌవ్ దిస్ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈజ్ 165.80. సెకండ్ టార్గెట్ ఇస్ 167.60 అండి. బట్ బిలో దట్ ఎంట్రీ లెవెల్స్ కానీ ట్రేడ్ అవుతే మాత్రం ఎస్పెషల్లీ ఫస్ట్ 4 hours యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఇస్ 162.70. సెకండ్ టార్గెట్ ఇస్ 161.20 అండి. బట్ ఫైనల్గా చూసుకుంటే జింక్ చూసుకుంటే మై యాజ్ పర్ మై టెక్నికల్ చార్ట్ మై ఎంట్రీ లెవెల్ ఇస్ 192.75 అండి. ఈ లెవెల్స్ కానీ అబౌట్ ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈజ్ 194.50. సెకండ్ టార్గెట్ ఈజ్ 196.20 అండి. బట్ బిలో దట్ ఎంట్రీ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ ఈజ్ 191.10. సెకండ్ టార్గెట్ ఈజ్ 189.20 అండి. సో ఎస్పెషల్లీ ఫైనల్గా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ అండి. క్రూడ్ ఆయిల్ ఇస్ యాజ్ పర్ మై టెక్నికల్ చార్ట్ ఎంట్రీ లెవెల్ ఇస్ 5,075 అండి. ఈ లెవెల్స్ కానీ అబౌట్ ట్రేడ్ అవుతే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈజ్ 5,129. సెకండ్ టార్గెట్ ఈజ్ 5,182 అండి. బట్ బిలో దట్ ఎంట్రీ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ సెల్. మై ఫస్ట్ టార్గెట్ 5,033. సెకండ్ టార్గెట్ ఈజ్ 4,985 అండి. బట్ ఇవాళ చూసుకుంటే మనకి ఎస్పెషల్ క్రూడ్ ఆయిల్ పర్ ఇంటర్డే ఇట్ ఇస్ బుల్లిష్ జోన్లో కనిపిస్తూ ఉందండి యాజ్ పర్ టెక్నికల్ చార్ట్. సో స్టేట్ విత్ స్టాప్ లాస్. ఓకే. సో M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ చాలామంది ఇన్వెస్టర్స్ M&M గ్రూప్లో ఉన్న కంపెనీ ఇది. సో M&M గ్రూప్కి చెందిన కంపెనీ M&M ఫైనాన్స్లో ఐఎఫ్సి వాళ్ళు దాదాపు ఒక 100 million రూపీస్ని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఈ కంపెనీలో. సో ఇది ఈ రోజున M&M ఫైనాన్స్లో ఐ థింక్ దెర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ అ స్ట్రాంగ్ మూమెంట్ కనపడాలి. సో బట్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్. జీఈ పవర్ ఏదైతే ఇండియాలో ఉన్న వీళ్ళ విభాగాన్ని చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి ఒక పెద్ద ఆర్డర్ వీళ్ళకి రిసీవ్ చేసుకున్నారు. అది BHEL నుంచి దాదాపు 468 కోట్ల వరకు వచ్చిన ఒక కొత్త ఆర్డర్ అనమాట టు ఎగ్జిక్యూట్ అ ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. VST టిల్లర్స్ వీళ్ళు చూసుకుంటే స్పెషలీ వీళ్ళ సేల్స్ ఏదైతే బాగా పర్ఫామ్ చేసిన సేల్స్ ఉన్నాయో అది జూన్ నెలలో కాస్త 24% తగ్గి మరి ఈ కంపెనీ ఈసారి దాదాపు 3,819 యూనిట్స్ వరకే అమ్మగలిగారు. ఇన్ఫ్యాక్ట్ వేరాజ్ లాస్ట్ టైం చూసుకుంటే 5,053 యూనిట్స్ అమ్మగలిగారు. సో ఈ లోవర్ అమౌంట్ ఆఫ్ సేల్స్ని ఐ థింక్ లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, పారామీటర్స్ ఉన్నాయి, దానికి చాలా కారణాలు ఉండొచ్చు. సో అది ఆ కంపెనీ మోస్ట్ లైక్లీ ఈరోజు స్టేట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా సద్భావ్ ఇన్ఫ్రాకి ముఖ్యంగా వీళ్ళకి కావాల్సిన ఒక ఫైనాన్షియల్ క్లోజర్ ఫ్రమ్ రాజస్థాన్ ప్రాజెక్ట్ నుంచి అందింది. సో ఇది వీళ్ళు ఈరోజు అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. అండ్ క్వాలిటీ ఇది ఒక స్టాక్. ఈ క్వాలిటీ స్టాక్ చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళ దగ్గర నుంచి బోర్డు నుంచి ఒక ప్రపోజల్ ఉండింది షేర్ బైబ్యాక్ కోసం, కానీ దాన్ని డిఫర్ చేశారని చెప్పేసి వాళ్ళు స్పెషల్ బోనస్ కానివ్వండి అండ్ బైబ్యాక్ కానివ్వండి అది డిఫర్ చేశారని బోర్డు కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గురించి ఈరోజు ఇంపార్టెంట్ స్టాక్ మూవ్మెంట్ అయితే నెగిటివ్గా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బైబ్యాక్ ఆర్ బోనస్ ఇష్యూ ఇస్ అ పాజిటివ్ న్యూస్ బేసిక్గా, కానీ దాన్ని పోస్ట్పోన్ చేయడం ఆర్ క్యాన్సలేషన్ చేయడం లాంటివి ఐ థింక్ ద ఇన్వెస్టర్స్ మే నాట్ బీ హ్యాపీ. సో దాని గురించి స్టాక్ రియాక్షన్ ఈరోజు వెయిట్ చేసి చూడాల్సింది. ఇన్ఫ్యాక్ట్ ఫెడరల్ బ్యాంక్ యాక్చువల్గా మధురా మైక్రో ఫైనాన్స్ని పై చేసుకోవడానికి దాదాపు 720 నుంచి 750 కోట్ల వరకు దే హ్యావ్ గివెన్ అన్ ఆఫర్. సో ఈ ఆఫర్ని ఒకసారి యాక్సెప్ట్ అయిన తర్వాత ఒక లేటెస్ట్ ఫ్రెష్ అప్డేట్స్ మన దగ్గర ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చూసుకుంటే ఇది జస్ట్ ఒక ఫస్ట్ వీక్ ఎండ్ అవ్వబోతుంది. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై. సో ఫస్ట్ వీక్లోనే మనం చూసుకుంటే FIIs అండ్ DIIs ఇప్పటిదాకా నెట్ బయర్సా నెట్ సెల్లర్సా ఆ పొజిషన్ కాస్త చూసుకుందాం. ఫస్ట్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చూసుకుంటే దాదాపు 29 జూన్, 2 జూలై ఆర్ 3 జూలై కానివ్వండి, ఈ 3 తేదీల్లో కూడా దే హ్యావ్ బిన్ నెట్ సెల్లర్స్. వాళ్ళు బయింగ్ చేయలేదు ఈ 3 రోజుల నుంచి. దాదాపు 29వ తేదీన 157 కోట్ల వరకు దే హ్యావ్ సోల్డ్ ఇన్ దిస్ ఈక్విటీ మార్కెట్. అండ్ 2వ తేదీన 1200 కోట్ల వరకు, అండ్ 3వ తేదీన అది నిన్న దాదాపు 1043 కోట్ల వరకు
అమ్మేశారు. సో మార్కెట్లో ఇంకా నెట్ బయింగ్ అనేది వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఐ థింక్ మ్యాక్సిమం నెట్ సెల్లర్స్ మాత్రం ఈసారి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, అది మనం వెయిట్ చేసి చూడాలి. నౌ డిఐఐస్, కంప్లీట్గా డిఐఐస్ విపరీతంగా దే హ్యావ్ బిన్ డూయింగ్ ద స్ట్రాటజీ. 29వ తేదీన దాదాపు 2262 కోట్ల వరకు దే హ్యావ్ బిన్ నెట్ బయర్స్. అండ్ 2nd and 3rd జూలైకి కూడా దే హ్యావ్ బిన్ బయింగ్ అబౌట్ 366 crores అండ్ 278 crores రెస్పెక్టివ్లీ. సో ఇది చూసుకుంటే కాస్త కొన్ని వారాల నుంచి మనం చూస్తున్నాం, కొన్ని నెలల నుంచి చూస్తున్నాము, డిఐఐస్ ఆర్ ఆల్వేస్ నెట్ బయర్స్. సో లిక్విడిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇండియన్ మార్కెట్స్లో. ఐ థింక్ ప్రతిసారి 10,900 దగ్గర వెళ్ళినప్పుడల్లా ఆర్ 10,600 కిందికి వచ్చినప్పుడల్లా మార్కెట్స్లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ వస్తుంది. సో మార్కెట్స్ ఆర్ ఇన్ కంప్లీట్ సైడ్ వేస్ మోడ్. ఐ థింక్ కాస్త కమోడిటీలో కానివ్వండి ఆర్ క్రూడ్ ఆయిల్లో కానివ్వండి సమ్ కైండ్ ఆఫ్ మూమెంట్ పాజిటివ్గా వస్తే, ఎస్పెషలీ ప్రెషస్ మెటల్స్లో, క్రూడ్ ఆయిల్లో ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్ మూమెంట్ ఎక్కువగా ఉంటే ఐ థింక్ దట్స్ నెగటివ్ ఫర్ ఈక్విటీ మార్కెట్స్. కరెక్ట్, దట్ ఈస్ ద అసంప్షన్ విచ్ పీపుల్ ఆర్ నౌ కరెక్ట్లీ గోయింగ్ ఆన్. దట్స్ హౌ వీఆర్ ఏబుల్ టు సీ ఆల్సో, బికాస్ క్రూడ్కి మార్కెట్స్కి కాస్త రిలేషన్ అలాగే చూస్తూ ఉన్నారు. బట్ నాట్ నెసరీ ఆల్ ద టైమ్. బట్ ఎస్, బట్ క్రూడ్ మాత్రం పెరిగితే మాత్రం వీ హ్యావ్ ఇంపాక్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అండి. డెఫినెట్గా ఉంటుంది, ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. Because even because investment will shift from here to there and there to here. Normal, it's a process actually. In fact, gold, silver and crude oil లో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఇప్పటికీ ఎలా ఉంది, అది ఎగ్జాక్ట్లీ ఇంక్రిమెంటల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నామా? లేదండి, యాక్చువల్గా చూసుకుంటే ఎస్ విచ్ ఇస్ ఫార్ బెటర్ నౌ, బికాస్ అర్లియర్ ఫ్యూచర్స్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఒక నవ్ ఆప్షన్స్ హెస్ బికమ్ ఏ నవ్ ఇన్స్ట్రుమెంట్ నవ్. It's a handy now. People are now more concerned because earlier people are more concerned about the undefined losses. Now they can restrict them and it's a best hedging tool, I can say. Now people are participating more and volumes are also increasing now. Open interest is also growing. So in the coming months we can see a lot of people happening, lot of people participating in this options trading. And oh great. సో ఇంకా కొన్ని స్టాక్ స్పెసిఫిక్ అప్డేట్స్ ఉన్నాయి. లైక్ డెనా బ్యాంక్ వీళ్ళు యాక్చువల్గా ఒక ఎన్ఎస్డిఎల్ నుంచి ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రపోజ్ చేశారు. సో సెల్ ది ఎన్ఎస్డిఎల్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎన్ఎస్డిఎల్ అండ్ సిడ్బీ షేర్స్తో పాటు, సో ఇది వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూబీఐ, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళ ఎంసీఎల్ఆర్ రేట్స్ని దాదాపు 10 basis pointsకి పెంచారు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆల్ అక్రాస్ ఆల్ ద టెనర్స్ ఫ్రమ్ July 5th నుంచి. సో July 5th నుంచి వీళ్ళు 10 basis points పెంచబోతున్నారు. సో గమనించండి, ఇన్ కేస్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు బ్యాంక్ విత్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీ లోకల్ బ్రాంచెస్లో, బ్యాంక్స్లో ఉన్న బ్రాంచెస్లో యూ కెన్ టేక్ అ లుక్. ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషలీ ఈ స్టాక్ ఎలా మూవ్ అవుతుంది ఈ రోజు అన్నది వన్ హ్యాస్ టు వెయిట్. యూ బెటర్ వాచ్ అవుట్. నా జీవీకే గ్రూప్ వీళ్ళు యాక్చువల్గా దాదాపు ఒక 50% తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ జాయింట్ వెంచర్లో దే ఆర్ సెల్లింగ్ అనమాట. యాక్చువల్లీ దే ఆర్ లుకింగ్ టు సెల్. సో ఇది వీళ్ళు అమ్మడానికి చూస్తున్నారు. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ జస్ట్ నో ది అప్డేట్. ఒకసారి ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత ఎలా స్టాక్ రియాక్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇన్ఫ్యాక్ట్ మనకు కావాల్సిన ఏదైతే రెగ్యులర్గా మనం వాచ్ చేస్తూ ఉంటామో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన స్టాక్స్ కానివ్వండి. నిన్న మనం చెప్పాము హిందుస్థాన్ యూనిలివర్. హిందుస్థాన్ యూనిలివర్ యాక్చువల్గా ఒక లాంగ్ టర్మ్ బెట్. నిన్న కాస్తంత పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ది ఎక్స్ చైర్మన్ హిందుస్థాన్ యూనిలివర్ది కూడా చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. లైక్ హీ ఈస్ గాట్ లాట్ ఆఫ్ బిగ్ అండ్ పాజిటివ్ టార్గెట్స్ అని చెప్పారు. బట్ ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రతి ట్రేడ్కి కూడా ఒక స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ బీన్ ఆల్వేస్ సజెస్టింగ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ గత రోజుల కంటే ముఖ్యంగా మనం చూసుకుంటే కమోడిటీ మార్కెట్లో కూడా ద సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. వితౌట్ ఎనీ స్టాప్ లాస్ ఇఫ్ యూ ట్రేడ్, దిస్ విల్ బీ హ్యావింగ్ అ నెగటివ్ రియాక్షన్. సో ఒకసారి గోల్డ్ లెవెల్స్ అండ్ సిల్వర్ లెవెల్స్ మళ్ళీ ఒకసారి చూసుకుందాము. షూర్ అండి. గోల్డ్ యాజ్ పర్ మై టెక్నికల్ చార్ట్ అండి 30,490 ఈజ్ ద ఎంట్రీ లెవెల్ అండి. ఈ లెవెల్స్ కన్నా అబౌవ్ ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ బై. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 30,683, సెకండ్ టార్గెట్ ఈస్ 30,880 అండి. బట్ బిలో దట్ ఎంట్రీ లెవెల్స్ యూ కెన్ గో ఫర్ ఎ సెల్ అండి. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 30,316, సెకండ్ టార్గెట్ ఈస్ 30,148 అండి. సిల్వర్, we just got a message again on the flash on the TV that email has come about this level. So silver is 39,700 as the entry level and above this levels you can go for a buy. My first target is 40,016, second target is 40,344 and at the same time below that entry levels, if it is happening if it is getting traded for first 4 hours, you can go for a sell and my first target 39,409,
second target is 39,126. There is also email for crude oil and I'm just repeating it again. My entry level is 5,080 and is the entry level as per my technical chart, but above these levels you can go for a buy. My first target is 5,129, second target is 5,182 and but first 4 hours లో ఈ ఎంట్రీ లెవెల్స్ కన్నా బిలో ట్రేడ్ అయితే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ సెల్ అండి. మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 5,033, సెకండ్ టార్గెట్ ఈస్ 4,985 అండి. బట్ ఇవాళ ఇంటర్డే చూసుకుంటే చార్ట్ బులిష్ కానీ కనిపిస్తూ ఉంది, సో ట్రేడ్ అకార్డింగ్లీ అండి. ఓకే, సమ్ కార్పొరేట్ యాక్షన్స్ అప్డేట్ చూసుకుందాం. ఎవరైతే స్టాక్స్ కొనాలి అనుకుంటున్నారో ఆర్ వీళ్ళ దగ్గర హోల్డ్ చేస్తున్నారంటే ఈ స్టాక్ పేర్లను జాగ్రత్తగా గమనించండి. శ్రేష్ఠ ఫిన్వెస్ట్ లిమిటెడ్ ఈ కంపెనీ బోనస్ ఇష్యూ ఇవ్వబోతుంది 1:10. ఎస్, మీరు కరెక్ట్గానే విన్నారు, 1:10 బోనస్ ఇష్యూ ఇవ్వబోతుంది. అండ్ దీనికి ఎక్స్ డేట్ 6th of July అండ్ రికార్డ్ డేట్ విల్ బీ ఆన్ ది 9th of July. అండ్ సిటీ యూనియన్ బ్యాంక్, సియుబి అంటారు ఈ బ్యాంక్ని. స్టాక్ ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే బోనస్ ఇష్యూ ఇస్తున్నారు వీళ్ళు కూడా 1:10. కరెక్ట్, మళ్ళీ 1:10 ఈ కంపెనీ కూడా బోనస్ ఇష్యూ ఇవ్వబోతుంది. అండ్ ఎక్స్ డేట్ ఈజ్ 10th of July అండ్ 11th of July ఈజ్ ది రికార్డ్ డేట్. మిండా ఇండస్ట్రీస్ బోనస్ ఇష్యూ చేస్తున్నారు 2:1. మీ దగ్గర ఉన్న ప్రతి 2 షేర్లకి ఒక షేర్ ఇవ్వబడుతుంది. సో దట్ ఈస్ ఎక్స్ డేట్ ఈజ్ 11th of July అండ్ రికార్డ్ డేట్ ఈజ్ 12th of July. ఇన్ఫ్యాక్ట్ జనరల్ ఇన్సూరెన్స్ చూసుకుంటే బోనస్ వీళ్ళు 1:1 ఇస్తున్నారు. దట్ ఈస్ ఎక్స్ డేట్ 12th of July అండ్ రికార్డ్ డేట్ విల్ బి 14th July. అండ్ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా లిమిటెడ్ గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఇచ్చే డివిడెండ్ గురించి 3.5 రూపీస్ ఫైనల్ ఒక డివిడెండ్ ఇస్తున్నారు. దట్ ఈస్ ఆన్ ద 4th of July అండ్ ఎక్స్ డేట్ ఈస్ 3rd of July. సో ముఖ్యంగా ఈ కావాల్సిన అప్డేట్ వన్ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా. మీరు ఏదైతే స్టాక్స్ మీరు కొనున్నారో సో ఆర్ కొనాలి అనుకుంటున్నారా, సో అటువంటి దాంట్లో మీరు యూ కెన్ టేక్ యువర్ డెసిషన్ ఆన్ దాట్. సో ఈరోజు స్టాక్ స్పెసిఫిక్ ఇప్పుడే వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ స్పెసిఫిక్ అప్డేట్స్ కూడా చూసుకుందాము. ఇందాక మనం అశోక బిల్డ్కాన్ గురించి మాట్లాడాము. అశోక బిల్డ్కాన్ వీళ్ళకి యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. దట్ ఈస్ ద ఫర్మ్ హ్యాస్ రిసీవ్డ్ అబౌట్ 22.4 crore వరకు ఒక సెటిల్మెంట్ విత్ అగ్రిమెంట్ వచ్చిందనమాట NHAI నుంచి. అది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళకి దాదాపు 22.4 కోట్ల వరకు ఈ అమౌంట్ రావడం జరిగింది. సో ఐ థింక్ క్యాష్ ఇన్ ద బుక్స్ వచ్చింది కాబట్టి దట్ కుడ్ బి జనరేటింగ్ అ పాజిటివిటీ ఇన్ ద స్టాక్, బట్ వన్ హ్యాస్ టు వెయిట్ అండ్ వాచ్. నౌ షిప్పింగ్ కార్పొరేషన్, దట్ ఈస్ SCI వీళ్ళు చూసుకుంటే విజయ్ జాదవ్ అపాయింటెడ్ యాజ్ అ నాన్ అఫీషియల్ పార్ట్ టైమ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ SCI అనమాట. సో ఈ కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్షిప్లో చూసుకుంటే ఒక నాన్ అఫీషియల్ పార్ట్ టైమ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వబోతున్నారు, అది SCI బోర్డులో. నా కమింగ్ టు ఫోర్టిస్ హెల్త్ కేర్. ఫోర్టిస్ గత కొన్ని నెలల నుంచి చూస్తున్నాము, చాలా ఇంపార్టెంట్ న్యూస్లో ఉండింది. అండ్ దిస్ టైం చూసుకుంటే వీళ్ళు ముఖ్యంగా ఒక బిడ్ ఇవాల్యుయేట్ చేశారు యాక్చువల్గా బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ దిస్ కంపెనీ ఇన్ కన్సల్టేషన్ విత్ ఇట్స్ అడ్వైజర్స్. ఆ డీటెయిల్స్ ఏంటో మనకి ఈరోజు వెలువడతాయి. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద స్టాక్ మూవ్మెంట్ అండ్ ఆ ఇన్ఫర్మేషన్ కోసం కూడా. నౌ ICICI Prudential వాళ్ళు దే హ్యావ్ అప్రూవ్డ్ ది అపాయింట్మెంట్ అండ్ రెమ్యూనరేషన్ ఆఫ్ NS Kannan యాజ్ MD అండ్ CEO. సో బోర్డ్ అప్రూవల్ ఇచ్చింది, ఒక కొత్త MD అండ్ CEO రాబోతున్నారు ICICI Prudential. ఇది రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ హౌ ది షేర్ మార్కెట్లో ఎలా ఇన్వెస్టర్స్ దీన్ని రిసీవ్ చేసుకుంటారో. దట్స్ హ్యాస్ టు బి వెయిట్ అండ్ వాచ్. నా టాటా గ్రూప్లో చాలా పెద్ద రీసెంట్గా ఒక పెద్ద మూమెంట్ ఇచ్చిన కంపెనీ ఇది. ఇన్ఫ్యాక్ట్ కంపెనీకి ఈ రోజున ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళకి కంపెనీ గెట్స్ అ షేర్ హోల్డర్ నాట్ టు రీఅపాయింట్ సంజీవ్ సరిన్ యాజ్ MD అండ్ CEO. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న MD అండ్ CEOని మళ్ళీ కొనసాగించడానికి షేర్ హోల్డర్ వైపు నుంచి అప్రూవల్ రావడం జరిగింది. సో ఇది వీళ్ళు కంపెనీలో ఇంకా MD అండ్ CEO గురించి అప్డేట్ ఇచ్చారు. నా కమింగ్ టు ఇక్రా ఈజ్ యాక్చువల్లీ ఆ రేటింగ్ కంపెనీ అనమాట. అంటే ఏదైనా IPO మీరు కొనాలా, ఏదైనా మ్యూచువల్ ఫండ్ మీరు కొనాలనుకుంటే ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేసి వీళ్ళు దానికి రేటింగ్స్ ఇస్తారు. సే అబౌట్ 1 star to 5 star వరకు రేటింగ్స్ ఉంటాయి. సో ఆ కంపెనీ యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. దే హ్యావ్ డౌన్గ్రేడెడ్ ది ఆస్పైర్ హౌసింగ్ ఫ్రమ్ A+ to AA-. అంటే ఆస్పైర్ హౌసింగ్
ఒక ప్రైవేట్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ ఆఫ్ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళది. సో వాళ్ళు ఈ అప్డేట్ ఇచ్చారు. నా కమింగ్ టు వేదాంత వాళ్ళు దాదాపు 1500 కోట్లు త్రూ ఎన్సీడీస్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ నుంచి వీళ్ళు రేస్ చేయబోతున్నారు. సో ఇట్స్ అన్ అప్డేట్, వన్ హ్యాస్ టు వాచ్ అవుట్. ఎందుకంటే జనరల్గా ఇది అప్పు లాంటిది అనమాట. ఒక కంపెనీకి అప్పు తీసుకోవడానికి దాదాపు 1500 కోట్లు అంటే ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్. సో హౌ స్టాక్స్ విల్ రియాక్ట్, ఇది పాజిటివ్ న్యూస్ అయితే అవునా కాదా అనేది అది సమయమే చెప్తుంది. ఎందుకంటే ఈ ఫండ్ని ఎలా వాడబోతున్నారో, అది కేపెక్స్ కోసం వాడబడుతుందా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ ప్లాన్స్ ఉన్నాయా, దట్ కంపెనీ విల్ డిసైడ్ ఆన్ దాట్. నా కమింగ్ టు ది టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు ఒక ఐటీ ప్యాక్ సైన్ చేశారు. అది యునైటెడ్ కింగ్డమ్ యూనివర్సిటీతో. సో యూకే యూనివర్సిటీ వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ లీడింగ్ యూనివర్సిటీస్ ఇన్ ద యూరోపియన్ నేషన్లో. సో వాళ్ళతో ఈ టెక్ మహీంద్రా వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ అ న్యూ కైండ్ ఆఫ్ అ ప్యాక్ట్. సో ఈ ప్యాక్ట్ వల్ల ఎటువంటి ఇంపార్టెంట్ విషయాలు వెలువడతాయి అన్నది మనం వెయిట్ చేసి చూడాలి. సో వీ నీడ్ టు జస్ట్ లెట్ ఇట్ అవుట్. నా కమింగ్ టు ది కమోడిటీ మార్కెట్స్, యాక్చువల్గా మొన్న చూసాను, ఇన్ఫ్యాక్ట్ 5100 దగ్గర ఐ థింక్ క్రూడ్ ఆయిల్కి కాస్త స్ట్రాంగ్ రెసిస్టెంట్ కనబడుతుంది. ఎందుకంటే ప్రతిసారి 5100 దాటుతుంది ఆర్ టచ్ అవుతుంది, కానీ దానిపైన క్లోజింగ్ ఇవ్వట్లా. ఎస్ సార్, బికాస్ టెక్నికల్ చూసుకుంటే మనకు $75 ఈజ్ యాక్చువల్లీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. లాస్ట్ టైం కూడా 74 వరకు వచ్చింది, టచ్ అయింది, కింద పడింది. ఐ మీన్ ఇట్ హస్ కమ్ డౌన్. సో టెక్నికల్గా మనకు అది రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ దాటితే మాత్రం, బికాస్ వీఆర్ సీయింగ్ దాటకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే అది దాటితే మాత్రం ఇట్ విల్ బౌన్స్ టు 80 అగైన్. సో విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎకానమీ ఆల్సో. బట్ ఐ స్టార్టింగ్ బిలీవ్, బట్ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎస్పెషలీ నిన్న లిబియా, ఇరాన్ కూడా దే సెడ్ దట్ దే విల్ నాట్ గోయింగ్ టు they'll disrupt the supplies also if US start supporting sanctions in Iran. So these factors actually caused much panic and taken prices to next level. So I'm expecting it to settle down now soon. ఓకే వ్యూవర్స్, ఇది ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం చూసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్స్ కాసంత ఇంకా నెగిటివ్ ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్లో ఇందాక మిక్స్డ్ రియాక్షన్ ఉన్న ఇండెక్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రేడింగ్ ఇన్ నెగటివ్. ఇప్పుడు ప్రస్తుతానికి SGX నిఫ్టీ -29 పాయింట్స్ ట్రేడ్ అవుతుంది, దాదాపు 10,703లో. సో ఐ థింక్ మార్కెట్స్లో కాస్త ఇందాక అనుకున్న లెవెల్స్ దగ్గర మనం జాగ్రత్తగా వాచ్అవుట్ చేసి మరి పొజిషన్స్ తీసుకోండి. అగైన్ మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం 8:30కి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది షో.